ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే మీరు విషం తాగలేదా? మీ ఇద్దరిని పెళ్లి కొప్పించడానికి ఇలా చేశాం. అంటే మమ్మల్ని మోసం చేశారన్నమాట. మోసం చేయడం కాదే, మీరీ పెళ్లికి ఒప్పుకోకపోతే జరిగేది ఇదే అని మీకు శాంపిల్ చూపించాం. చూడండి, పెళ్లి చేసుకుంటామని మాటిచ్చారు. ఇప్పుడు మేం డ్రామాలు ఆడుండొచ్చు, కానీ ఎప్పుడూ డ్రామాలే ఆడతాం అనుకోవద్దు. ఇప్పుడు మాటిచ్చి తర్వాత తప్పారనుకో, నెక్స్ట్ టైం మాత్రం నిజంగానే తాగుతాం. తెల్లారి లేస్తే కోర్టు కేసు అనుకుంటూ నువ్వు వెళ్ళిపోతావు, ఆఫీస్ అనుకుంటూ వీడెళ్ళిపోతాడు. అప్పుడు మేము నిజంగానే విషం తాగితే మీరెవరూ కాపాడలేరు కదా. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఏరా, మళ్ళీ మీ నిర్ణయాలు మార్చుకోరు కదా? చెప్పినట్టే పెళ్లి చేసుకుంటారు కదా? గుడ్. రండి పంతులు గారు, మనం వెళ్ళి ముహూర్తాలు చూసుకుందాం. అలాగేనమ్మా. పంతులు గారు, మంచి ముహూర్తం ఎప్పుడుంది? రేపా ఎల్లుండా? ఇంకా జాతకాలే పూర్తిగా చూడకుండా ముహూర్తాల దాకా వెళ్ళిపోతారేంటమ్మా? ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నారు కదండి. చూస్తున్నాను నాయనా, కానీ ఎక్కడా ఇంకా వర్కౌట్ కావట్లేదు. గురుడు 7వ ఇంట్లో ఉన్నాడు, శుక్రుడు 3వ ఇంట్లో ఉందామా పోదామా అని చూస్తున్నాడు. వాళ్ళెవరో మాకు పరిచయం లేదు స్వామి. వాళ్ళు ఏ ఇంట్లో ఉంటే మాకెందుకు గాని, అసలు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఇంట్లో ఉంటారా లేదా అది చూసి చెప్పండి. చెప్తా నాయనా, చెప్తా. చూడండి. అమ్మా, మీరు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్న ప్రయత్నం మా అనుకుంటే మంచిది. అదేంటి పంతులు గారు అంత మాట అనేశారు? నేననడం కాదమ్మా, వీళ్ళ జాతకాలు చెప్తున్నాయి. వీళ్ళిద్దరికీ ఎక్కడ మ్యాచ్ కావడం లేదు. పరిహారం ఏమైనా చేయిస్తే? చిన్నపాటి దోషాలుంటే పరిహారం చేయొచ్చమ్మా. ఇవి దోషాలు కావు,
అన్ని గండాలే. అంటే ఇద్దరికి పెళ్లి చేయడం కుదరదంటారా? జరిగితే 6 నెలలు తిరిగేసరికి ఆ ఇద్దరు టపా అంటారు. అంతేనా? మరో నెల తిరిగేసరికి వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన పాపానికి మీ ముగ్గురు కూడా టపా అంటారు. ఎంత పొగరు, ఎంత అహంకారం! షుగర్ ఉంది గాని పొగరలేదు పెద్దమ్మా. అంటుంది నీ గురించి కాదురా వెధవా, ఆ పెళ్లి వాళ్ళ గురించి. ఛ! ఆ క్రాంతి వాళ్ళ సంబంధం చేసుకోవద్దు, వాళ్ళ కుటుంబం మంచిది కాదని ఎన్ని విధాలుగా చెప్పినా నా మాట లెక్క చేయకుండా వెళ్లి నగలిచ్చొచ్చారు. అవును పెద్దమ్మా, రోజు రోజుకి సిటీలో నీ వాల్యూ పడిపోతుంది. ముస్టోడికిచ్చే వాల్యూలో హాఫ్ వాల్యూ కూడా నీకు ఇవ్వట్లేదు. ఆ క్రాంతికి కాదురా, నా మాట వినకుండా ముందుకు వెళుతున్నా ఆ పెళ్లి వాళ్ళకి కూడా బుద్ధి చెప్పాలి. ఒక పని చేస్తే ఎలా ఉంటుంది పెద్దమ్మా? ఏంటి? ఆ పెళ్లి వాళ్ళు పెట్టిన నగలు క్రాంతి ఇంట్లోనే ఉంటాయి కదా, అవి మనం కొట్టేస్తే నగలు పోయాయని క్రాంతి వాళ్ళు ఆ పెళ్లి వాళ్ళకి చెప్పలేరు. ఒకవేళ చెప్పినా ఆ నగలు వాళ్లే కుట్టేశారేమో అని వాళ్ళు డౌట్ పడతారు కదా, అప్పుడు సంబంధం ఆటోమేటిక్గా చెడిపోద్ది కదా. అప్పుడు క్రాంతి గుండెల్లో మనం గుణపొందించినట్టే కదా పెద్దమ్మా. ఎలా ఉంది నా ఐడియా? ఐడియా బానే ఉందిరా, కానీ క్రాంతి ఇంటికెళ్ళి నగలేలా కొట్టేయడం? మంచి పని చేయడానికైతే ఒకటో రెండో దారులుంటాయి, కానీ ఏదో పని చేయడానికి ఎన్నో దారులుంటాయి పెద్దమ్మా. రే, మనం దొంగతనం చెయ్యాలనుకుంటుంది క్రాంతి ఇంట్లోరా. తేడా వచ్చిందంటే ఊరుకో పెద్దమ్మా, మనం ఏమన్నా నీ ఇంట్లో దొంగతనం చేయాలనుకుంటున్నావని క్రాంతికి ఫోన్ చేసి చెప్తావా ఏంటి? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది పెద్దమ్మా, దాన్ని ఫాలో అయిపోతే బెటర్. అయితే అనుకున్న దానికి రేపే ముహూర్తం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.